ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ మూవీ అల్లు అర్జున్ 22. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే దీనిపై ఫ్యాన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీనిని సన్ పిక్చర్ బ్యానర్పై నిర్మిస్తుండగా ఈ సినిమాలో వర్క్ చేసే నటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ వరకు ఏ ఒక్కరికి సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ 22కు సంబంధించిన నిత్యం ఏదో ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పటికే ఇందులో హీరోయిన్స్ నటిస్తున్నట్లు మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్, దీపికా పడుకోనె, అనన్య పాండే పేర్లు వినిపించగా వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెళ్ళు క్యారెక్టర్లో క్రేజీ హీరోయిన్ నజ్రియా నజీం నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ స్టైల్లో ఈ సినిమా ఉండబోతున్నట్లు అందులో కొన్ని సన్నివేశాలను చూపించారు. పుష్ప 2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ పెరగడంతో పాటు తన తదుపరి చిత్రాన్ని కూడా అంతకు మించి స్థాయిలో తెరకెక్కించాలన్న ప్లాన్ చేస్తున్నారు. పుష్ప చిత్రంలో జపాన్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అల్లు అర్జున్ భారీ పాపులారిటీ అందుకున్నారు. అయితే ఇప్పటికే ఇందులో నలుగురు హీరోయిన్స్ పేరు వినిపించాయి. ఒకరు జాన్వీ కపూర్, దీపికా పడుకోనె, భాగ్యశ్రీ, మృణాల్ ఠాగూర్ వంటి హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సిస్టర్ పాత్రలో ఒక హీరోయిన్ నటించబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఆ అమ్మడు ఎవరో కాదు, మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీం. తెలుగు ప్రేక్షకులకు కూడా నజ్రియా బాగా సుపరిచితమే. ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించడమే కాకుండా మలయాళ చిత్రాలను కూడా తెలుగులో డబ్బింగ్ ద్వారా కూడా బాగానే పేరు సంపాదించింది. గతంలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన రాజారాణి చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు చెల్లెల పాత్రలు నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ అట్లీ కూడా అర్జున్ సినిమా కోసం అదిరిపోయే స్క్రిప్ట్ని రెడీ చేశారని, మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్ బ్యానర్ పైన భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ 22 అనే వర్కింగ్ టైటిల్తో సన్ పిక్చర్ బ్యానర్పై భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ కళానిధి మారన్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా అవతార్ వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ కంపెనీని రంగంలోకి దింపారు. ఈ వీఎఫ్ఎక్స్ కోసమే ఏకంగా 270 కోట్లు కేటాయిస్తుండగా హీరో అల్లు అర్జున్ కోసం మాత్రమే 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అల్లు అర్జున్ కోసం అట్లీ ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. మాఫియా బ్యాక్డ్రాప్ ఒక డాన్ చుట్టూ ఈ కథ సాగుతుందని, ఇందులో అల్లు అర్జున్ పాత్ర చాలా పవర్ఫుల్గా, యాక్షన్ అండ్ ఎమోషనల్గా ఉంటుందని, ఇప్పటి వరకు అల్లు అర్జున్ని చూడని ఒక సరికొత్త పాత్రలో చెప్పబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.